హాయ్ హలో నేను మీ తిరుమల. ఇవాళ ఒక పాతకాలం నాటి వంటతో ముందుకు వచ్చేసానండి. మన పెళ్ళిళ్ళలో అలా వేసేవాళ్ళు, మీకు గుర్తే ఉంటుంది, ఆలు కుర్మా అండి. ఇది ఈ విధంగా నేను చెప్పిన విధంగా తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒక 1/2 కిలో ఆలు తీసుకున్నాను, ఉడకపెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ముక్కలు కట్ చేసి 2 టమోటాలు, 2 ఆనియన్స్, 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టేశాను. పోపుకాయలు పెట్టుకున్నాను. 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టమోటాలు వేద్దాం. ఈలోపు కర్రీ గురించి చెప్తాను. మన పాతకాలం నాటి ఫంక్షన్లో అసలు ఈ కర్రీ లేని ఫంక్షనే జరిగేది కాదు, అంత స్పెషల్ అన్నమాట ఈ కర్రీ. చూడండి, టమాటాలు కూడా వేసాం కదా, బాగా మగ్గిపోతుంది. దీనికి ఎలాంటి మసాలాలు అవసరం లేదు. చూడండి, టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఆలు కూడా వేసి బాగా 2 మినిట్స్ వేగనిద్దాం. చూడండి, అలా వేగుతున్నాయి కదా. వీటికి ఎలాంటి ఆలు ఉండాలంటే పట్టుకుంటే అలా మెత్తబడిపోతుంది కదా, అలా పిండి పిండిగా అలాంటి ఆలు అయితే బాగుంటుంది. 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఉప్పు కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి బాగా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇనికిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత మనకి కుర్మాకి ఏది అవసరమో అది కలపాలన్నమాట. చూస్తుండండి, నేను ఏం కలుపుతాను, చూస్తూ ఉండండి. చూడండి కర్రీ ఎలా ఉందో, చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది కదా, ఆ కలరు అది ఇంత స్పెషల్ కర్రీ అన్నమాట ఇది. అలా మగ్గిన తర్వాత ఆ రోజుల్లో మనకి అసలు ఈ కర్రీ లేనిదే ఫంక్షనే చేసేవాళ్ళు కాదనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వాటర్ వేసాను కదా, మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గింది. మగ్గిన తర్వాత మూత తీసేస్తే అది చూడండి వాటర్ అంతా ఇనికిపోయింది కదా. ఇప్పుడు అసలు ఈ కర్రీకి ఏం అవసరమో చూడండి, ఏం కలుపుతాను. స్పెషల్ అని చెప్పాను కదా, చూస్తున్నారు కదా. అదో గరం మసాలా పౌడర్ ఉంది కదా, హోమ్ మేడ్ గరం మసాలా ఇంట్లో తయారు చేసాం కదా, ఆ లింకు కింద ఇస్తాము. చూడండి, ఆ మసాలా వేసి కలిపేసి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన కర్రీకి స్పెషల్ అదిగోండి పెరుగు, 1 కప్పు పెరుగు వేసేసామనుకోండి. అలా కలిపితే ఆ కర్రీ కొంచెం లూజ్గా వస్తుందంటే పెరుగు వేడైన తర్వాత అది కొంచెం పలచగా అవుతుంది కదా. చూడండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 10 సెకండ్లు ఉంచితే చాలు. ఆపేసామనుకోండి కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇది పుల్కా, వెజ్ బిర్యానీ, ప్లెయిన్ రైసు, దేనికైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నింపే ముందు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకున్నారనుకోండి, స్పెషల్ కర్రీ రెడీ. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.